పెద్దపల్లి జిల్లా రామగుండం తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు. డ్రాతో ఎంపికైన 660 మంది లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేయాలని తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. చాలీచాలని జీతాలతో కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు లబ్ధిదారులు. మా ఇండ్లు మాకు ఇవ్వండి దయచేసి. మేమందరం బాధపడుతున్నాం. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, పనులు నడవాయి. మేము సర్వెంట్ క్వార్టర్స్లలో ఉంటున్నాం, కిరాయిలు కట్టలేకపోతున్నాం. ఎంత పని చేసినా అంతే వస్తుంది మాకు. ఒకరు పోతే ఒకరు కూలీ చేసుకుని బతకటోళ్ళం. దయచేసి ఎంత తొందరగా మాకు అందరికి ఇండ్లు ఇస్తే అంత మంచిది. అది పట్టాలు కూడా వచ్చినట్టు చేయండి. మా పనులు ఇంట్లో పనులు అయితే పోయి చూసినాం, పనులు కూడా అయినట్టు చూడండి. మేము అందరం కోసమే, ఒక్కరం కోసం కాదు. అందరు బాధపడతారు. అందరు పూటకు లేనట్టు ఈ పూట చేసుకుంటే ఆ పూటకు తినేటోళ్ళం ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయ్యి కూడా మాకు 1.5 year అవుతుంది. ఇంతవరకు దానికోసం పట్టించుకునే వాళ్ళు లేరు. మేము 1 year నుంచి వెయిట్ చేస్తున్నాము డబుల్ బెడ్రూమ్ కోసం. ఇంతవరకు ఎవ్వరు కూడా వచ్చి మాట్లాడలేదు. ఈరోజు ఇంతమందికి రావడానికి కారణం మాకు ఇల్లు లేదు, మాకు చేసుకుంటేనే నడుస్తుంది. దయచేసి సార్, ఎంఆర్ఓ సార్, ప్రతి ఒక్కరు కూడా మా గురించి ఆలోచించండి. ఆలోచించి మాకు తొందరగా డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ ఎలాగా చేయండి. దయచేసి మా బాధను అర్థం చేసుకొని, ఇక్కడ ఉన్న చాలా మంది ఇక్కడ ఎండలో కూడా ఎండనక వాననక బాగా వస్తున్నారు. అందరు తిరుగుతూనే ఉన్నామండి. దయచేసి మా గోడు పట్టించుకుంటే అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇంకేం పూర్తి చేయలేదు, సగం చేసి బంద్ చేశారండి. అవి కూడా కంప్లైంట్ చేయండి తొందరగా. మాకు అందరు బాధలు